నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరులో జనసేన నాయకులు ఆకుల గజేంద్ర మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ యాదవ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన జనసేన నాయకులు డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్. రామచంద్ర యాదవ్ బీసీ సంకల్ప దీక్షలో భాగంగా తెలంగాణ నుంచి వచ్చి కూటమి నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పలమనేరులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. రాజకీయం అంటే ఏంద్రని నిరూపించిన వ్యక్తి ఎవరు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆయన మనస్తత్వానికి ఆకుల గజేంద్ర మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టే నేను జనసేన పార్టీలో రావడం జరిగింది. ఖచ్చితంగా మా ఊపిరి ఉన్న రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానిగా ఒక భక్తుడిగా ఉంటాము. జనసేన పార్టీని రోజు రోజుకు బలోపేతం చేసే దాంట్లో ఆకుల గజేంద్ర చిత్తూరు జిల్లాలో మొదటిగా ఉంటాడనేసి కూడా నా తల్లిదండ్రుల పైన ప్రమాణం చేస్తూ నా జీవితం ప్రజాసేవకే అంకితం. సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్. జై జనసేన, జై జై జనసేన. నేను 40 సంవత్సరాల నా రాజకీయ జీవితం, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా నేను ఎవరిని కానీ విమర్శించింది లేదు వ్యక్తిగతంగా. ఈరోజు మొట్టమొదటిగా మీ ముందర ఒక మనిషి నేను చెప్తున్నానంటే ఆ మనిషి చూడండి ఎంత ఇది చేసినాడో. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించడం మేమెవరు మాకు మనసు ఒప్పుకోవడం లేదు. మాకు చాలా బాధాకరమైంది. మా బాధని ఈ రూపంలో వ్యక్తం చేసుకుంటున్నాం కానీ మాకు ఎవరిపైన ఇది లేదు.